మిల్కీ బ్యూటీ తమన్నా ఏ మాయ చేసిందో ఏమో కానీ బంపర్ ఆఫర్ మాత్రం కొట్టేసింది. అంటే కర్ణాటక ప్రభుత్వం తమన్నాకి 6.20 కోట్లు చెల్లించింది. అంటే అఫీషియల్గా ఇది. సో చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఓకే వీళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారేమో, సినిమా రూపంలో చేయడానికి ఇచ్చారేమో, లేకపోతే ప్రభుత్వం తరపున ఏదైనా ప్రాజెక్ట్ చేయిస్తున్నారేమో అని రకరకాలుగా అనుకుంటున్నప్పటికీ అంటే ముఖ్యంగా తనకు ఏ విషయంలో ఈ డబ్బంతా కూడా చెల్లించారో, ఏ విషయంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది, ప్రభుత్వాన్ని మాయ చేసిందా తమన్నా అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఇక్కడ కర్ణాటకకు సంబంధించి ఏదైతే మైసూర్ శాండిల్ సోప్స్ ఉంటాయో దానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు తమన్నా ఉండబోతుంది. సో ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల పాటు మైసూర్ శాండిల్ సోప్స్ కావచ్చు, ఈ బ్రాండ్ మొత్తానికి కూడా మిల్కీ బ్యూటీ తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీద కూడా తమన్నా సైన్ చేయడం జరిగింది. సో అందుకోసమని ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ మాత్రం తమన్నాకి 6.20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. సో దీని గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తమన్నా ఇటు టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తన పేరు అనేది అంటే మంచి మంచి సినిమాలు చేస్తూ ఒకప్పుడు చూసుకుంటే స్టార్ హీరోయిన్స్ ఎవరున్నారో ముందు వరుసలో ఎవరి పేర్లు వినిపిస్తాయంటే ఖచ్చితంగా తమన్నా పేరు మాత్రం తప్పకుండా ఉంటుంది. సో స్టిల్ ఇప్పటి వరకు కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ తన కెరీర్ని మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో రీసెంట్గానే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పేసి తనకు తొందరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారని, మళ్ళీ వాళ్ళకు అంటే ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్ని న్యూస్లు వినిపించినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. సో దాని గురించి అఫీషియల్గా వాళ్ళు చెప్తే తప్ప మనం ఎవ్వరం కూడా అర్థం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా సెలబ్రిటీస్ గురించి ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా కూడా అట్లీస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేసినా చాలు, ఓకే ఇంకా వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారు, వీళ్ళు దూరంగా ఉంటారు, ఇక పెళ్లి చేసుకోరు, ఇట్లా రకరకాలుగా ఇష్టం వచ్చిన రీతిలో రాసేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా సెలబ్రిటీస్ విషయంలోనే జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు తమన్నాకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏ మాయ చేసిందో అసలు ప్రభుత్వాన్ని మాయ చేసిందా, ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్గా 6.20 క్రోడ్స్ రావడం అనేది మామూలు విషయం కాదని చాలా మంది కూడా మాట్లాడుకో ఇట్లా బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బంపర్ ఆఫరే అనుకోవచ్చు. రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా మైసూర్ శాండల్ ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్కి మాత్రం కంప్లీట్గా బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతుంది.